కోర్టు ఆదేశానుసారం భూధన భూముల్లో పేదలు ఇళ్ల స్థలాలను నిర్మించుకున్నారని, వారికి వెంటనే నీటి వసతి, కరెంట్ సౌకర్యం తక్షణమే కల్పించాలని మాజీ హైకోర్టు న్యాయమూర్తి బి చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి డిమాండ్ చేశారు. ఖమ్మంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2014లో వెలుగుమట్ల భూదాన భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించబడిందని, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ ఇళ్ల స్థలాలకు కనీస వస్తువులు ఏర్పాటు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడం, వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసుల ద్వారా బెదిరించే కార్యక్రమాలు చేయడం బాధాకరమని అన్నారు. భూదాన భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో రాజకీయ నాయకులు ఉన్నట్లు ఆరోపించారు. అట్టి భూమి నుండి పేదలకు భయభ్రాంతులకు గురిచేసి వెళ్లగొడితే ఆ భూమిని కబ్జా చేసే అవకాశం ఉంటుందని అనుకోవడం అమాయకత్వం అన్నారు. జిల్లా అధికారులు కోర్టు ఆదేశాలను అనుసరించి వెలుగుమట్ల భూదాన భూముల్లో ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసుకున్న వారికి తక్షణమే సౌకర్యాలు కల్పించాలని కోరారు. అది భూదాన భూమి. భూదాన భూమిలో జోక్యం చేసుకునే అధికారం కలెక్టర్కి లేదు, పోలీసులకు లేదు. భూదాన బోర్డే చెప్పాలి. భూదాన బోర్డును రద్దు చేసినారు. మళ్ళీ కొత్త బోర్డు ఎందుకు వేయలేదు? CCLA కిందకి చెప్పినారు. CCLA కూడా ఎవరు? 1000 ఎకరాలు కబ్జా చేయించిన నవీన్ మిట్టల్ చేతిలో. రెండవది, సరే భూదాన బోర్డు పేదలను ఏమో తరిమేస్తున్నారు. 100 గజాలు పక్కనే ఇదే పువ్వాడ నాగేశ్వరరావు దగ్గర, పువ్వాడ అజయ్కి దగ్గర, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు దగ్గర 4 ఎకరాల్లో పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కేజీల సురేష్. పక్కనే కింద ఇంకో 3.5 ఎకరాల్లో ముల్ల కిషోర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. బిక్కసారి దామోదర్ కట్టుకున్నాడు. గరిసాల వెంకటేశ్వర ఒక 14 ఎకరాల భూదాన భూమిలో వీళ్ళు పెద్ద కట్టుకున్నారు. పక్కనే ఇల్లాస్ కట్టామనుకుంటున్నారు, కోటుకుంటున్నారు. భూదాన భూములే. మరి వాళ్ళకి వర్తించదా? పేదలు 100 గజాల్లో కట్టుకుంటే వర్తిస్తుందా? పేదల సురేష్కి ఎందుకు వర్తించదు? వెక్కసాని దామోదర్కి ఎందుకు వర్తించదు? మీడియా మిత్రులందరికీ, ఇప్పుడు యాదగిరి గారు చెప్పినట్టు వినోబా వెలుగుమట్ల కాలనీ వాసుల సమస్య మీద OPDR ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యులుగా మేము వచ్చాము. ఈ కమిటీకి చంద్రకుమార్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఇది అనేక సంవత్సరాల నుంచి ఈ సమస్య అక్కడ ఉన్నటువంటి సమస్య. ఖమ్మం జిల్లాలో దాదాపు ఈ వెలుగుమట్ల సమస్య గురించి తెలియని వాళ్ళు అంటే ఉండాలంటే ఆశ్చర్యం లేదనుకుంటున్నాను. మీ అందరికీ ఇన్ని సంవత్సరాలుగా నాకు ఉన్నటువంటి సమస్య తెలియదని నేను అనుకోవట్లేదు. అయితే యాదగిరి గారు చెప్పినట్టు అసలు ఈ సమస్య ఏంటి స్వభావం, ఆ భూమి సమస్య స్వభావం ఏంటి అని చూస్తే మేము 4 అంశాల మీద పరిశీలన చేయడానికి కమిటీ నిర్ణయించుకుంది. ఆ సమస్య పేదల ఇళ్ల స్థలాల సమస్య, భూమి స్వభావము, తర్వాత వాళ్ళు ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నారు, గ్రామీణ పేదల సంఘం. వాళ్లకు గైడెన్స్ ఇస్తూ వాళ్లకు ముందుండి వాళ్లకు నడుపుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఒక కమిటీని వేసుకున్నారు. భూదాన భూమి అంటే ఇది ప్రభుత్వ భూమి కాదు. ఒకప్పుడు వినోబా భావే లాంటి వాళ్ళు సమాజంలో ఉండేటటువంటి పేద రైతులకు, పేదవాళ్ళకు సాయం చేయాలని ఉద్దేశం చేత అప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద భూస్వాముల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే భూస్వాములు బాగా భూములు ఉన్నటువంటి వాళ్ళు దానంగా ఇచ్చినటువంటి భూములు ఇవన్నీ కూడా కొన్ని 100 ఎకరాలు, 1000 ఎకరాలు ప్రతి చోట కూడా నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, అన్ని జిల్లాల లోపల ఇలాంటి భూములు ఇవ్వడం జరిగింది. ఎవరి కోసం ఇచ్చారు? పేదవాళ్ళ కోసం ఇచ్చారు. పేదవాళ్ళు దున్నుకోవడాల కోసం ఇలాంటి భూముల్ని భూదాన బోర్డు ఒకటి ఉంటుంది, ఆ బోర్డు వాళ్ళు నిర్ణయం చేసి ఇస్తారు. తర్వాత రూల్స్ మారిపోయి ఈ భూములు కొంచెం పట్టణాలకు, గ్రామాలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇళ్ల స్థలాలకు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి 900 మందికి అప్పుడున్నటువంటి భూదాన బోర్డు వారు ఒక్కొక్కరికి 100 గజాల చొప్పున ఇంటి స్థలాలను కేటాయించడం జరిగింది. మొత్తం ఇక్కడ 62 ఎకరాల భూమి
ఈ భూదాన భూములు. అందులో ఈ 30 ఎకరాలకు పట్టాలు ఇవ్వడం అనేది ఒక్కొక్కరికి 100 గజాల చొప్పున సర్టిఫికెట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని ప్లాటింగ్ చేసి వాళ్ళకు మళ్ళీ వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళకి అసైన్మెంట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉండే. అప్పటి నుంచి వాళ్ళు చేయలేదు. సో వీళ్ళు పేదవాళ్ళే సర్వేయర్లను పెట్టుకొని రకరకాల ప్రయత్నాలు చేసి వాళ్ళంతా వాళ్ళే ప్లాట్ను విభజించుకొని ఈవిక్షన్ ఆర్డర్. రాష్ట్ర కార్యదర్శిని మొదట మీ అందరికీ క్షమించాలి. 2 o'clock పెట్టాము, మాకు ఇక్కడ సమయం భాగం వల్ల టైంకి రాలేకపోయాము, మొదట క్షమించండి. ఈ కమిటీ గురించి అనౌన్స్ చేస్తాను. ఈ కమిటీలో ముఖ్య నాయకత్వం వహించిన జస్టిస్ శ్రీ బి చంద్రశేఖర్ అధ్యక్ష గారు, హైకోర్టు ఇప్పటిదాకా రిటైర్డ్ న్యాయమూర్తిగా ఉన్నారు సార్ న్యాయమూర్తిగా తర్వాత కూడా చాలా కార్యక్రమాలు ఇలాంటి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ అనేక విషయాల్లో సారు నిర్విరామంగా పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే సార్ని ఆహ్వానించాము. ఇక్కడ సారు ఈ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత పాషం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్టు, ఆయన కూడా వచ్చారు. డాక్టర్ మోహన్ రెడ్డి భారతీయ మిత్రమండలి జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. దాని తర్వాత సిహెచ్ఎస్ఎన్ మూర్తి ఎఫెక్టివ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కె సుబ్బారెడ్డి ఉపటిఆర్ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. సదాశివరావు గారు. వీళ్ళే కాకుండా స్థానికంగా లక్ష్మీనారాయణ గారు సీనియర్ న్యాయవాది, తర్వాత రాంబాబు గారు, రవి గారు. ఫైనల్గా చెప్పింది ఏంటంటే ఈ పోలీసులు అధికారులు రోజు వేధిస్తున్నారు, విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి వాళ్ళ పోలీస్ దౌర్జన్యాల నుంచి ఉన్నటువంటి చట్టపరమైనటువంటి అంశాలను కూడా మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా వాళ్ళ రికార్డుని పరిశీలన చేయడం అనేటువంటి జరిగింది. ఈ కేసులు చూస్తున్నటువంటి సీనియర్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో మరి వారిని కూడా సంప్రదించి మాట్లాడడం జరిగింది. చూసిన తర్వాత మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా మాకు అర్థమైన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమస్య విషయంలో ఇక్కడ ఎవరైతే 1800 మంది ప్రజలు ఉన్నారో, ఎవరైతే ఇల్లు కట్టుకుని 8 సంవత్సరాలుగా నానా కష్టాలు పడుతున్నారో, వీళ్ళ వైపు నుంచి చట్టానికి సంబంధించిన ఉల్లంఘన కానీ, కోర్టు ఆర్డర్లకు సంబంధించిన ఉల్లంఘన కానీ, ఇంక ఏ రకమైనటువంటి ఉల్లంఘన నేరం కానీ అణుమాత్రం లేదు ప్రజల తరపు నుంచి అనేటువంటిది అక్కడ నిర్ధారణ అవుతోంది మా పరిశీలనలో. రెండో విషయం, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే చట్టాన్ని ఉల్లంఘించడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, కోర్టు ధిక్కరణ నేరాలకు పాల్పడినటువంటి తప్పులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధికారులు, ప్రభుత్వం మాత్రమే పాల్పడ్డాయనేటువంటి విషయం కూడా అక్కడ చాలా స్పష్టంగా ఉంది. మీరు ఇందులో ఇంటర్ఫేర్ కాకండి అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు, ఎవిక్ట్ చేయకండి అని ఆర్డర్ ఇచ్చారు, స్టాటస్ కో మెయింటైన్ చేయండి అని ఆర్డర్ ఇస్తే ఏదో ఒక వంక సాగు తీసుకుని ఎవరిదో ఒక భూమి సర్వే చేస్తున్నాం అంటూ 300-400 మంది పోలీసులను తీసుకొచ్చి ఆ ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం చట్ట ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన, కోర్టు ధిక్కరణ నేరాలన్నీ కూడా ప్రభుత్వాధికారులు మాత్రమే చేస్తున్నారు. వాళ్ళ వెనకాల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే చేస్తున్నారు అనేటువంటిది కూడా